విశారదన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ నా పేరు శ్రీకాంత్, నేను రాజ్ న్యూస్ నుంచి మాట్లాడుతున్నా. ప్రస్తుతానికి మీరు నాతో పాటు లైవ్లో ఉన్నారు. సో మీ వాయిస్ తీసుకుందాము. మీ మీ వీడియోలు నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నాం. కుల రక్కసికి బలైనటువంటి ఆ పసికందుకు సంబంధించి తల్లిదండ్రులతో కూడా ఇప్పుడే లైవ్లో తీసుకున్న వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు కూడా లైవ్లో ఉన్నారు ప్రస్తుతానికి నాతో పాటు. బట్ సార్, తెలంగాణలో జీవించే హక్కు లేదా? బడుగు బలహీన వర్గాలు బతకొద్దా? చంపేస్తారా అన్న ప్రశ్న ఈరోజు గట్టిగా వినిపిస్తోంది. ఏంటి సార్ పరిస్థితి? ఇప్పటికీ వాళ్ళు తిండి తింటలేరు. మా పిల్లే పోయింది, మా ప్రాణమే పోయింది, ఇంకా మేమేం తినాలి, మాకు న్యాయం జరగాలని మాట్లాడుతున్నారు. అక్కడేమో అశోక్ రెడ్డి లీవ్లో ఉంటారు, సిఐ ఆయన వెనకాండు నడిపిస్తారట. ఎమ్మెల్యే కనీసం ఇంతవరకు రియాక్షన్ లేదు. విశారదన్ గారు ఎట్లా చూడాలి? రిమాండ్ చేయలే వాళ్ళను. అవును, అంటే వాళ్ళ వెనుక పూర్తిగా అక్కడ స్థానిక ఎమ్మెల్యే మొత్తం రెడ్డి కోటరీ నడుస్తుంది. మరి ఈ రోజు రిమాండ్ చేసి పంపిస్తాను నిన్న అన్నారు, ఈ రోజు తప్పకుండా చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు చేయలేదు. కాబట్టి మళ్ళీ పోరాటాన్ని ఉధృతం చేయాలనుకుంటున్నాం. అది పరిస్థితి సార్. అంటే ఈ పొలిటికల్గా కూడా సార్ ఎవరు కనీసం ఇప్పుడు జనరల్గా హైడ్రా లాంటియో వాటియో ఇటియో అంటే ఇల్లు కూలితే పోతారు, అందరూ పోయి అక్కడ ఆ సిచ్యువేషన్ పోతారు, ఆ సంఘటన స్థలానికి పోతారు, ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారు. మరి ఒక బడుగు బలహీన వర్గాలకి చెందినటువంటి 2 నెలల పాపను చంపేశారు, నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఎందుకు ఈ రాజకీయ నాయకులకు చలనం లేదు? ఎందుకు పోవట్లేదు? సంఘాలు, బీసీ సంఘాలు, బీసీ నాయకులే రెస్పాండ్ అవుతారా? రాజకీయ నాయకులకు ఓట్లకు తప్ప ఇంకా దేనికి పనికిరారా? ఓట్లకు కాదు కదా, దాడి చేసిన వాళ్ళ వైపు కదా ఈ పార్టీలన్నీ, బాధితుల వైపు కాదు కదా. అదే కదా. ఎందుకు పార్టీ ఓనర్లు అంతా అగ్రకులాలు, అగ్ర వర్గాలు. దాడి చేసిన వాళ్ళ పక్షాన ఉంటారు కానీ బాధితుల పక్షాన ఎందుకుంటారు? పార్టీలే అగ్రవర్ణాలే కదా. అట్లా సార్ మరి దారుణం ఇది. ఇప్పుడు జనరల్ రాయలసీమ ఫ్యాక్షనిస్టులకు కూడా కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. మహిళల మీద దాడి చేయరు, చిన్నపిల్లల మీద దాడి చేయరు, వాళ్ళు కూడా ఓ ప్రోటోకాల్లో ఉంటారు. అంతకుమించి దారిద్రంగా ఉంది సార్. 5 గంటలు ఒక మనిషిని రూమ్లో వేసి కొట్టడం, చిన్నపిల్లను తొక్కుతుంటే చిన్నపిల్లని పెట్టి పాప మొహం చూడండి కొంచెం అంటే ఆ పాపను తన్నేస్తే చచ్చిపోయినటువంటి పరిస్థితి. ఇంత జరిగిన 5 రోజులు గడిచినా కనీసం అసలు పట్టింపే లేదే. ఎందుకుంటది? వాళ్ళకి భయం లేదు కదా, వాళ్ళ తాండా ఎవరు లేరు కదా. ఉద్యమం తప్ప మాలాంటి వాళ్ళు పోయి ధర్మ చేయడం తప్ప ఏముంది? అందుకనే మా శక్తి అంటే చూపించబోతున్నారు రేపటి నుంచి. ఏంటి సార్ యాక్షన్ ప్లాన్ ఏమైనా ప్రకటిస్తున్నారా? సాయంత్రం ప్రకటిస్తాం. డన్ సార్, డన్.